శంకవరం మండలం అన్నవరంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నానన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. క్రీడాకారులు అంతా గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, యనమల రాజేష్ మరియు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్ర పతాక విజయశంకర్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి అలాగే మన జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పతాకం తమ్మయ్య బాబు గారికి ఆవిష్కరింపబడింది. అశోక్ నన్ను కింద పెట్టి మళ్ళీ వెనకాల పెట్టి ఎంతైతే ముందుకు నడిపిస్తుంది వారందరికీ కూడా మన తూర్పుగోదావరి జిల్లా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇకపోతే పిల్లలు ఎండలో ఉన్నారు కాబట్టి కొంచెం రెండు ముఖ్యమైన పాయింట్లు మాట్లాడాలి కూడా. గతంలో అయితే స్టేట్ డిఎస్డిఓ డిఎస్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు ఇచ్చేవారు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించవలసిందిగా మన ఉమ్మడి ప్రభుత్వాన్ని అవన్నీ కూడా చేయమని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కోవిడ్ ముందు వరకు కూడా మనకి ప్లేన్స్ ఎక్కడికైనా ఇతర రాష్ట్రాలు కానీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తే ఈ రైల్వే రిజర్వేషన్ కన్సెషన్ ఇవ్వటం జరిగేది. ₹10 అప్ అండ్ డౌన్, ₹2 టికెట్ అయిందంటే మనం ₹10 పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ మాకు ప్లేయర్ కాలేజీ కూడా టికెట్లు వచ్చేది. దానివల్ల మీ ప్లేయర్స్ చేస్తున్నాను భారం. ముఖ్యంగా ఈ రోజున మన అధికారుల్ని, మన నాయకుల్ని కోరుకునేది ఏంటంటే త్వరలో ఈ సంవత్సరం కన్నా కూడా ఈ రెండింటినీ కూడా ప్లేయర్స్ కావాల్సిన ఫెసిలిటీస్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇతర రాష్ట్రాలకు కానీ రాష్ట్రంలో ఎక్కడికి కానీ వెళ్తుంటే వారికి ఈ రైల్వే రిజర్వేషన్ కన్సెషన్ ఇవ్వటం జరిగేది. అది మనం ₹10 భారం చాలా తగ్గేది. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున మన ఫెసిలిటీస్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ బాబుకృష్ణ గారిని స్టేట్మెంట్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ పలిగల్ సతీష్ గారు శ్రీనివాస్ గారే